చిల్లర విషయంలో సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్న బ్యాంకులు బడాబాబుల విషయంలోనూ మాత్రం చాలా దయతో ఉన్నాయి. వేల కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టేసిన ఎగవేతదారుల పక్షాన నిలిచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బడా వ్యాపారవేత్తలకు అప్పుల కింద ఇచ్చిన దాదాపు 7,000 కోట్ల రూపాయల రుణాలను ఎస్బీఐ మాఫీ చేసింది. విజయ్ మాల్యాతో సహా 63 మంది డిఫాల్టర్ల రుణాలు ఈ జాబితాలో ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఓవైపు ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మొండి బకాయిలను ఒక్క పెన్ను పోటుతో మాఫీ చేసింది ఎస్బీఐ. రద్దు చేసిన రుణాల్లో 1,200 కోట్లు విజయ్ మాల్యా లోన్ అకౌంట్కు సంబంధించినవి. చిల్లర డబ్బుల కోసం బ్యాంకులు ఏటీఎంల ముందు గంటల కొద్దీ నిలబడి ఓపిక నశించి ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఇంకా క్యూ లైన్లలోనే నగదు మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. సామాన్యుల కష్టాలు ఇలా ఉంటే బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి దర్జాగా లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు మాత్రం అప్పుల నుంచి విముక్తి కల్పించింది ఎస్బీఐ. సామాన్యులకు 1,00,000, 2 లక్షల రుణాలు ఇవ్వడానికే 1,00,000 నిబంధనలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టే బ్యాంకులు బడాబాబులకు మరోసారి కొమ్ము కాశాయి. నోట్ల రద్దు తర్వాత లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంటే గుట్టు చప్పుడు కాకుండా ఎగవేతదారుల రుణాలను మాఫీ చేసింది ఎస్బీఐ. మొండి బకాయిలు రద్దయిన కంపెనీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. విక్టరీ ఎలక్ట్రికల్స్, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్, కేకేఆర్ ఇన్ఫ్రా, ఘనశ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ తో పాటు తెలంగాణకు చెందిన తోతం ఇన్ఫ్రా, ఎస్ఎస్బీజీ ఇంజనీరింగ్ సంస్థలకు 100 కోట్ల రూపాయల మొండి బాకీలను మాఫీ చేసింది ఎస్బీఐ. బకాయిల మాఫీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు మార్కెట్ నిపుణులు సతీష్ కంతేటి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు, ఒకవైపు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బుల్ని ఇలా మొండి బకాయిలకు మాఫీలు చేయడం సమంజసమేనంటారు? అంటే బేసిక్ గా బ్యాంక్స్ వైబిలిటీని బట్టి ఎన్పిఎస్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే బిజినెస్ అప్పులు తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా ఇంట్రెస్ట్ కట్టుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే తీసుకోవాల్సిన చట్ట చర్యలు సపరేట్. బట్ బకాయిలు రాకపోతే బకాయిలు చూపెట్టితే కరెక్ట్ ప్రాఫిట్స్ ఉండవని బకాయిలు ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంటింగ్ పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా వాళ్ళు రద్దు చేసినా కూడా యాక్షన్ తీసుకోవటం వాళ్ళు మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ లో యూజువల్ గా ఆపరు. కానీ సతీష్ గారు, మొదట్లో ఈ నిర్ణయం ఏదైతే నోట్లు రద్దు నిర్ణయం జరిగిన తర్వాత మొదట్లో సామాన్యుల నుంచి పర్వాలేదు, మంచి జరుగుతుంది అనుకున్నారు. కానీ రాను ఈ బ్యాంక్ దగ్గర కష్టాలు చూసి సామాన్యుల్లో కూడా, ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే సామాన్యుల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి సమయంలో కార్పొరేట్స్ కి ఈ రుణాలు మాఫీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కార్పొరేట్స్ కి రుణాల మాఫీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది బేస్డ్ ఆన్ గైడ్ లైన్స్ జరగకపోతే కనుక డెఫినెట్ గా ఇట్ వుడ్ బి నెగటివ్ థింగ్. బట్ ఇప్పుడు కంపెనీలు ఆల్రెడీ మోసపోయిన కంపెనీల్లో ఆ కంపెనీ నుంచి రికవరీ లేనప్పుడు లీగల్ గా ఒపీనియన్ తీసుకుని బ్యాంక్స్ యూజువల్ గా బకాయిలు రద్దు చేయటం జరుగుతుంది. అండ్ అదే సేమ్ టైం అది ఎవరైతే ప్రమోటర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నం జరుపుతారు. కాబట్టి ఇది పూర్తిగా వివరాల కోసం ఏ
బ్యాంక్ అయితే రద్దు చేసినో వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకు చేశారని అడిగితే మనకి ఇంకెక్కువ డీటెయిల్స్ వస్తాయండి. సతీష్ గారు, అయితే ఇలాంటి సమయంలో సామాన్యులు కాస్త వ్యతిరేకత వస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో ఎలాంటి నిర్ణయం, ఎలాంటి మెసేజ్ ఇస్తుందంట? అంటే ఇది పర్టికులర్ గా జరిగే దాంట్లో రొటీన్ లో వచ్చిన నిర్ణయం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాదు అన్నది మనకి నాకు ప్రత్యేకించి తెలియదు ఈ పర్టికులర్ నిర్ణయం. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ తీసుకుని మనం ఈ పర్టికులర్ మూవ్ అన్ని లోన్స్ కి మాఫీ చేస్తున్నారని అంటే సరికాదు. థ్యాంక్ యూ సతీష్ గారు.